పంచాయతీ బీసీలదేనట. జనరల్ స్థానాల్లో 52.75% వెనకబడిన వర్గాలే గెలిచిరట. జనరల్ స్థానాల్లో కూడా అంటే ఎక్కడెక్కడైతే ఇంతవరకు జనరల్ స్థానాలు మొత్తం మావే అని ఓసీలు కొంతమంది అక్కడ పోటీ చేశారో ఆ ప్లేసెస్లో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు నిలబడి గెలుపు కూడా సాధించిరట. దాదాపుగా ఎన్ని అయితే జనరల్ స్థానాలు ఉన్నాయో ఆ జనరల్ స్థానాల్లో సగానికి సగం సీట్లు ఎస్సీ, ఎస్టీ, బీసీలు గెలిచిరట. 5190 జనరల్ సీట్లు ఉన్నాయి, అంటే 50%. ఆ 5190 జనరల్ సీట్లలో 2738 స్థానాల్లో విజయబావుట. రాష్ట్రంలో మొత్తంగా చూస్తే 39.5% బీసీలకే. గిరిజన జిల్లాలు మినహాయిస్తే 45.25%. పెద్దపల్లిలో 63%, మరో 10 జిల్లాల్లో 50%కి పైగా బీసీ సర్పంచ్లే. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీసీలు విజయ బావుట ఎగరేశారు. బీసీలకు రిజర్వ్ చేసిన స్థానాల కంటే కూడా ఎక్కువ సంఖ్యలో జనరల్ స్థానాలు వారే గెలుచుకున్నారు. ఏకంగా 52.75% జనరల్ స్థానాలు దక్కించుకున్నారు. రాష్ట్రంలో 12,733 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగితే అందులో బీసీలకు 2,275 స్థానాలు రిజర్వ్ అయినాయి. ఎస్సీ, ఎస్టీలకు వారి జనాభా దామాషా ప్రకారం స్థానాలు కేటాయించారు. అన్ని రిజర్వేషన్లు పోగా 5,190 స్థానాలు జనరల్ కేటగిరీలో ఉన్నాయి. వీటిలో 2,738 స్థానాలు అంటే 52.75% సర్పంచ్ పదవులను బీసీలే గెలుచుకున్నారు. అటు బీసీలకు రిజర్వ్ అయిన 2,275 స్థానాలు కూడా వారికే వచ్చినాయి. ఎందుకంటే అన్ని పార్టీలు వాళ్ళకే ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి. మొత్తంగా బీసీలు 5,013 స్థానాల్లో విజయం సాధించారు. మొత్తం స్థానాలతో పోలిస్తే ఇది 39.5%. అంటే అంత కలిపితే 39.5 అంటే 40% అన్నట్టు. అయితే ఏజెన్సీ ప్రాంతమైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బీసీలకు సీట్లు రాలేని పరిస్థితి. ఇక్కడ మొత్తం 471 స్థానాలుంటే బీసీలకు ఒక్కటి కూడా రిజర్వ్ కాలే. 9 జనరల్ స్థానాలు ఉండగా అందులో 3 సీట్లు బీసీలు గెలుచుకున్నారు. జిల్లాలోని మొత్తం పంచాయతీల్లో 0.63%. అంటే అక్కడ ఆ రిజర్వేషన్స్ ప్రకారము ఎక్కడైతే ఫుల్ పాపులేషన్ ఎస్టీలు ఉంటారో వాళ్ళకే ఆ స్థానాలు కేటాయించాలి. అట్లా కేటాయించడం వల్ల బీసీలకు అవకాశం దొరకలే. ఆ జిల్లాను మినహాయించి చూస్తే మొత్తంగా 41.55% సర్పంచ్ స్థానాలు బీసీలే సాధించారు. ఏజెన్సీ ప్రాంతాలైన ఆసిఫాబాద్, ములుగు, మహబాద్, ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలన్నీ మినహాయించి చూస్తే మిగతా జిల్లాల్లో బీసీలు గెలిచిన స్థానాలు 45.25%. అంటే ఎక్కడైతే గిరిజనులు మొత్తం ట్రైబ్స్ ఎక్కువగా ఉన్న ప్రాంతం అక్కడ ఎస్టీలకు కేటాయించారో ఆ జిల్లాలు కనుక మినహాయించి మిగతా జిల్లాలు అన్నీ యాడ్ చేసి చూస్తే 45% అట. అత్యధికంగా పెద్దపల్లి. మొత్తంగా చూస్తే హైదరాబాద్ పరిధి మినహా మిగతా 31 జిల్లాలకు గాను పెద్దపల్లి జిల్లాలో అత్యధికంగా 63% స్థానాలు బీసీలు గెలుచుకున్నారు. గద్వాల 58.43%, జగిత్యాల 58.18%, సిద్దిపేట 56.29%, నారాయణపేట 54%, కరీంనగర్ 54% ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అత్యల్పంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 0.63%, మహబాద్లో 10.6% విజయం సాధించారు. ఎవరు? బీసీలు. ఇగో లెక్క ఇది. నిజామాబాద్లో మొత్తం 545 స్థానాలు ఉంటే 125 స్థానాలు బీసీలకు రిజర్వ్ అయినాయి. అందులో జనరల్ స్థానాలు 242 ఉన్నాయి. జనరల్లో 116 బీసీలు గెలిచారు. ఇట్లా 44.22% బీసీలు అక్కడ గెలవడం జరిగింది ఓవరాల్గా. నెక్స్ట్ కామారెడ్డి విషయానికి వస్తే జనరల్ స్థానాలు 240, ఆ 240లో 162 బీసీలు గెలిచారు. ఆదిలాబాద్లో మొత్తం 473లో 107 జనరల్ స్థానాలు ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ పోను 107 జనరల్. అందులో 60 జనరల్లో గెలిచిరు బీసీలు, అంటే సగానికి సగం. నిర్మల్లో మొత్తం స్థానాలు 399, అందులో జనరల్ స్థానాలు 181, అందులో జనరల్లో గెలుపు 105 అట. ఇట్లా అన్ని జిల్లాల్లో. నల్గొండలో 866 స్థానాలు మొత్తం, అందులో బీసీలకు రిజర్వ్ చేసినవి 145, జనరల్ స్థానాలు 384. ఆ 384 జనరల్ స్థానాల్లో బీసీలు గెలిచినవి 189. సో ఇట్లా భువనగిరిలో మొత్తం స్థానాలు 427, 114 రిజర్వ్డ్ బీసీ, 199 జనరల్ ఉన్నాయి.
అందులో 199లో 105 బీసీలు గెలిచారు. ఇట్లా చాలా జిల్లాలకు సంబంధించిన లిస్ట్ ఇక్కడ మనకు కనబడుతున్నది. మొత్తంగా 12,707 గ్రామాల్లో 2,275 బీసీలకు రిజర్వ్ అయినాయి. ఎంత అది 23 ఆర్ 24% ప్రకారంగా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ పోను 50% లోపు రిజర్వేషన్ అమలైతే అందులో 2,275 బీసీలకు రిజర్వ్ అయినాయి. సో నెక్స్ట్ జనరల్ స్థానాలు 5,190 ఉన్నాయి. ఆ 5,190లో 2,734 బీసీలు గెలిచారు. ఓవరాల్గా ఇది పర్సంటేజ్ ఎంత అంటే 39.5%. సో ఇట్లా బీసీలు పెద్ద మొత్తంలో గెలవడం జరిగింది. ఇది ఇంకా ముందుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. రేపు ఎంపీ ఎమ్మెల్యే ఈ ఎలక్షన్స్లో కూడా పెద్ద ఎత్తున ఎంపీడీసీ జెడ్పీడీసీ మున్సిపల్స్ జిహెచ్ఎంసీ దాని తర్వాత ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్. సో ప్రతి ఎలక్షన్లో కూడా ఈ చైతన్యం ఇంకా చాలా బలంగా ముందుకెళ్ళాలి. ఎందుకో బీసీ సంఘాలు మళ్ళీ సైలెంట్ అయినాయి. ఎలక్షన్స్ అయిపోయినాయినా కొంత దూకుడు మరింత పెంచాలి. ఈ ఈ ఈ సిచ్యువేషన్ని రాబోయే 2 సంవత్సరాలు సస్టైన్ చేస్తూ ముందుకెళ్ళాలి. సినిమా వేరేలాగా ఉంటుంది అప్పటికి. ఇగో పాలిచ్చే బర్రెను వదిలేసి దున్నపోతును తెచ్చుకున్నట్టున్నది. ఇదే నీతోనొచ్చిన లొల్లి. మేము తప్పు చేసినా మమ్మల్ని ఓడగొట్టారు అని ఒక్క రోజున నువ్వు ఒప్పుకునే ప్రయత్నం చేసినావా? దానికి నీ ఈగో అడ్డం వస్తున్నది. అరే మేము తప్పు చేసినాం, ఓడిపోయినాం, ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు. అరే ఒప్పుకుంటున్నారు కదా, క్షమించమని అడుగుతున్నారు కదా అని. ఏమనంటే పాలిచ్చే బర్రెలం మేము, అవతలోడు దున్నపోతు. పాలిచ్చే బర్రెను వదిలేసాడ, దున్నపోతును తెచ్చుకున్నారట. అంటే బీఆర్ఎస్ ఏమో పాలిచ్చే బర్రె, ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ఏమో దున్నపోతట. నువ్వు పాలిస్తే ప్రజలే పాలు మాకు వద్దు అని చెప్పి ఎలగొట్టిరా ఈ బర్రెని. ఎందుకు ఇట్లాంటి మాటలు మాట్లాడాలా? అధికారం నుంచి మీరు మరి మొన్న జూబ్లీహిల్స్లో ఎందుకు ఓడగొట్టినారు? సర్పంచ్ ఎలక్షన్లో 25-23% ఎందుకు మిమ్మల్ని పరిమితం చేసిరు? ఒకవైపున కాంగ్రెస్ మీద ఇంత వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా మిమ్మల్ని ఆల్టర్నేట్గా ప్రజలు ఎందుకు చూస్తలేరు?